సో, ఈ మధ్య ఒక ఫన్ డిష్ చాలా వైరల్ అవుతుంది. అదే హాట్ ఐస్ క్రీమ్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్, బేక్డ్ ఐస్ క్రీమ్ ఇలా రకరకాల పేర్లున్నాయి. సో, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమే కదా! ఎందుకు దాన్ని వేడి చేసి తీసుకోవాలి? సో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ క్లినికల్ డైటీషియన్ డాక్టర్ శ్రీలత గారున్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. అంటే జనరల్‌గా ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమే గదా! ఐస్ క్రీమ్‌ని ఎందుకు అన్నీ కలిపి మళ్ళీ చాలా ఒక పూరిలాగా ఒక ఫ్రై చేసి తీసుకుంటున్నారు? అంటే దే వాంట్ వెరైటీ. హ్మ్. సంథింగ్ న్యూ. సో, ఐస్ క్రీమ్ అనేది అందరికీ ఎండాకాలంలో తినే అలవాటు. హ్మ్. చల్లగా ఎఫెక్ట్ వస్తుందేమో, హాయిగా ఉంటుంది టెంపరేచర్ కని. ఇంతకుముందు అందరిలో ఏసీలు ఉండేది కాదు. పవర్ కట్స్ ఎక్కువ ఉండేవి. సో, అందరూ ఇష్టంగా ఐస్ క్రీమ్ తినేది. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వర్షం వస్తుంటే ఐస్ క్రీమ్ కొనుక్కొని తినడం మనం చాలా చూస్తున్నాం. హ్మ్. సో, దే వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. హ్మ్. సో, అవే ఐస్ క్రీమ్‌లు ముందైతే వనీలా, చాక్లేట్, స్ట్రాబెర్రీ ఉండేది. ఇప్పుడు ఎన్నో రకాల ఐస్ క్రీమ్స్ ఉంటాయి. మీరు నంబర్ చెప్పండి. హ్మ్. ఫ్రూట్స్ తోటి సహా, హ్మ్. నట్స్‌తో సహా, స్పైసెస్‌తో సహా ప్రతి ఒక్క వాటితో అంతెందుకు చింతకాయ, చింతపండుతో కూడా మనకి ఐస్ క్రీమ్స్ అబ్బా! చేస్తున్నారు. క్రేజీ. ఏమైనా సరే కొబ్బరి ఐస్ క్రీమ్ అని ఏవేవో రకరకాలుగా చేస్తున్నారు. మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ ఐటెమ్‌తో హ్మ్. జింజర్ ఐస్ క్రీమ్ అని రకరకాలుగా చేస్తున్నారు. సో, ఇప్పుడు అవి కూడా వాళ్ళకి బోర్‌గా అనిపించేసరికి ఇంకో డిఫరెంట్ వెరైటీ. సో, బేసిక్‌గా ఐస్ క్రీమ్‌లో మనకి ఫ్యాట్ ఉంటుంది ఎక్కువగా. ఇట్ ఈస్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తారు. చాలా షుగర్స్ ఏస్తారు. హ్మ్. తర్వాత జెలటిన్ వేస్తుంటారు. అండ్ హోల్ క్రీమ్ మిల్క్. సో, ఇట్ ఈస్ డెన్స్ ఇన్ క్యాలరీస్, సాచురేటెడ్ ఫ్యాట్స్. అండ్ ఫుల్ క్రీమ్ వాడినందుకు కొలెస్ట్రాల్ సోర్స్ కూడా. సో, దాన్ని ఏదో ఫ్రూట్సో, నట్సో వేసుకుంటే కొంత మేరకు బెనిఫిట్ అనుకోవచ్చు. సో, వీళ్ళు ఈ హాట్ ఐస్ క్రీమ్‌ని కార్న్ ఫ్లేక్స్ క్రష్డ్ దాంట్లో వేస్తున్నారు. హ్మ్. కార్న్ ఫ్లేక్స్ అగైన్ యాడ్స్ టు కార్బోహైడ్రేట్స్, హ్మ్. లిటిల్ ఆఫ్ ప్రోటీన్. మళ్ళీ దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నారు. అబ్బా! సో, ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఫ్యాట్, కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువున్నా కూడా ఇంకా ఆయిల్ ఫ్రై చేస్తున్నారు. సో, ఆ క్రంచీ కార్న్ ఫ్లేక్స్‌కి ఎక్కువ ఆయిల్ అబ్జార్బ్ అవుతుంది. హ్మ్. ఊరికనే మనం కార్న్ ఫ్లేక్స్ చుడవా ఏదన్నా చేసినప్పుడు కూడా ఎక్కువ నూనె లాగేసుకుంటుంది. హ్మ్. సో, ఇంకా క్యాలరీ డెన్స్ అవుతుంది. దానిపైన చాక్లేట్ సిరప్ వేయడము, ఇంకా లేకపోతే క్రీమ్ చాపింగ్ వేయడము, ఇంకా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఆర్ నట్స్ వేయడం. సో, ఇంకా క్యాలరీస్ పెరుగుతున్నాయి. సో, మనము ఇంత స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్‌లో లెట్స్ సే 180 క్యాలరీస్ ఉంటాయనుకుందాం. దాన్ని మనము అన్ని కార్న్ ఫ్లేక్స్ వేస్తున్నాము. ఇంకొక 100 క్యాలరీస్ ఎక్కువేస్తున్నాం. అండ్ 2 టీ స్పూన్స్ ఆర్ 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇంకొక 100 క్యాలరీస్. అండ్ సిరప్ అదొక 70, 80 క్యాలరీస్. ఆల్ టుగెదర్ మనం ఒక మీల్ అంత క్యాలరీస్ ఐస్ క్రీమ్‌లోకి వెళ్ళిపోతున్నాయి. హ్మ్. సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే ఆ ఐస్ క్రీము ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత కూడా హ్మ్. అది అలా సాలిడ్‌గా ఎలా ఉండగలుగుతుంది? అవును. సో, ఇక్కడేంటంటే మనం ఐస్ క్రీమ్‌ని కొంచెం రూమ్ టెంపరేచర్‌లో పెడితేనే కరిగిపోతుంది. ఐస్ క్రీమ్‌లో అందరూ అనుకుంటారు చాలా ఐస్ క్రీమ్ ఉంటుందని. అందులో 40% ఎయిరే ఉంటుంది. దే హ్మ్. ఇన్కార్పొరేట్ లాట్ ఆఫ్ ఎయిర్. సో, ఆ ఎయిర్ రిటెన్షన్ ఉంటుంది కాబట్టి ఆ టెక్స్చర్ ఉంటుంది దానికి. అదే మనం ఇంట్లో చేస్తే గనక గట్టిగా ఐస్ లాగా వస్తుంది. సో, వీళ్ళు ఎయిర్ ఇన్కార్పొరేట్ చేయడం వలన ఫ్లఫీ స్మూత్‌గా వస్తుంది. హ్మ్. సో, ఈ షెఫ్స్ ఏం చేస్తారంటే అందులో మిథైల్ సెల్యులోజ్ ఏస్తారనమాట. ఇట్ ఈస్ లైక్ ఎ జెల్. హ్మ్. అది త్వరగా మెల్ట్ అవ్వకుండాను ఇట్ ఈస్ ఎ నాన్ డైజెస్టిబుల్ అనమాట. సో, దాన్ని ఫర్మ్‌గా ఉంచడానికి ఆ హాట్ టెంపరేచర్స్‌లో కూడా దాన్ని ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసేసి తీసేస్తారు. ఎట్ ఎ హ్మ్. వెరీ హై టెంపరేచర్. సో, ఎక్కువ హీట్ సీప్ ఇన్ అవ్వకుండా దాని టెక్స్చర్ మోడిఫై అవ్వకుండా అలా ప్రిజర్వ్డ్‌గా ఉంటుందనమాట. హ్మ్. సో, అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటంటే ఇంకా అన్ని కారణాలు వెతుక్కుంటున్నారు. ఒబిసిటీ రావడానికి, హ్మ్. డయాబిటీస్ రావడానికి. సో, హ్మ్. లగ్జరీ ఫుడ్స్‌ని అన్నిటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంత ఫ్రై చేసినప్పుడు అంత చల్లటిది చల్లటి ఐస్ క్రీము వేడి వేడి నూనెలో వేస్తారు. అంటే అసలు దానికున్న దాని క్వాలిటీ అంతా పోతది గదా మ్యామ్? ఖచ్చితంగా. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. ఓకే. తినడం అయితే అంత సేఫ్ కాదు. అసలు కాదు. హ్మ్. సో, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ క్రీమ్ ఎంత హెల్తీ మనం ఇంతకుముందు హ్మ్. డిస్కస్ చేసినట్టు ఇట్స్ అన్‌హెల్తీ ఫుడ్. హ్మ్. ఆబ్వియస్‌లీ ఇట్స్ ఎ జంక్. సెకండ్ థింగ్ మనం దాన్ని ఇంకా ఫ్రై చేసినప్పుడు ఇంకా ఫర్దర్ అన్‌వాంటెడ్ క్యాలరీస్ వస్తాయన్నమాట. అన్‌హెల్తీ ఫ్యాట్స్ అనేవి వస్తుంటాయన్నమాట. సో, మనలాంటి వాళ్ళకి ఇలాంటివన్నీ అవసరం ఉండదు. బట్ హ్మ్. జస్ట్ ఫర్ ఫన్ ఒకసారి ట్రై చేయాల్సి అనుకున్న వాళ్ళు, హ్మ్. సంథింగ్ న్యూ కావాలనుకున్న వాళ్ళు, ఎక్స్‌ప్లోర్ చేసేవాళ్ళు ఇలాంటివి చెయ్యొచ్చు. బట్ వి డోంట్ రికమెండ్ సచ్ థింగ్స్. హ్మ్. యెస్ మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. అంటే అలాంటి జనరల్‌గా ఇప్పుడు ఐస్ క్రీమ్ లాగా తింటే
అది ఇప్పుడు అది చాలా క్రేజీ అవ్వట్లేదు. ఇట్లా తింటేనే అదొక మంచి క్రేజీ రెసిపీ లాగా అవుతుంది. మనం జనరల్‌గా బజారెళ్లి ఎప్పుడైనా ఒక ఐస్ క్రీమ్ తింటుంటే నార్మల్ పీపుల్ లాగా చూస్తున్నారు. చాలా పాష్ పీపుల్ అయితే ఇలాంటి ఫుడ్స్ తింటారేమో అన్న ఫీలింగ్ లాగా వస్తూ ఉంది. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అంటే బ్రౌనీస్ కలిపి తీసుకోవడం. అది టేస్టీగానే ఉంటుంది. అలా మళ్ళీ మీరు చెప్తూ ఉంటారు. డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అట్లా అన్ని రకాల ఫుడ్స్ కలిపి తీసుకోకూడదు. దాని గుణాలు వేరుంటాయి. దీని గుణాలు వేరుంటాయి ఇట్లాగా. ఏదైనా కానీ హెల్తీ ఫుడ్ మనం తీసుకోవాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to